గొప్ప విషయం. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఇవాల్టి రోజున ఉచిత బస్సు కార్యక్రమం బద్వేల్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. 32 పల్లె వెలుగులు, 8 అల్ట్రా పల్లె వెలుగు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయ బద్వేల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు తానే స్వయంగా మహిళలకు బస్సు ఎక్కించుకొని తానే స్వయంగా నడపడం మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మహిళలు బస్సు ఎక్కినప్పుడు టికెట్ అడిగితే డ్రైవర్ చంద్రన్న అన్నారు. అదే విధంగా ఇవాళ రోజు బద్వేల్లో ఉన్న మహిళలు డ్రైవర్ టికెట్ ఎక్కిన తర్వాత టికెట్ అడిగితే మా యొక్క రితీష్ రెడ్డి గారు అని చెప్పే విధంగా తానే స్వయంగా బస్సు ఎక్కి ఇవాళ మహిళల బస్సు నడపడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మొదటగా వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ మరియు ఇక్కడ వచ్చిన మహిళా సోదరులు మరియు కూటమి సభ్యు నాయకులు, కార్యకర్తలు, చివరిగా అత్యంత ముఖ్యమైన ఒక వారధిలాగా పనిచేసే పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈరోజు మీకెట్లా స్వేచ్ఛనో మహిళలకు కూడా ఇది ఒక దూరం అనే దానికోసం, ఒక మంచి సదుపాయం కోసం ఆనాడు సూపర్ 6 అనేసి ఇంటింటికి మేము వస్తూ ఒక బాండ్ ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తామని. ఈరోజు సంక్షేమం అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమం ప్రకారం ప్రజలకి అందజేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈరోజు మనం చూస్తే దీపం పథకం మహిళల కోసం ఎంతో ముఖ్యం. ఆనాడు ఎన్నో రోజులుగా మనకి బాదుడే అనేసే కార్యక్రమంలో మనందరం చూసాం. రేట్లు, నిత్యావసరాల సరుకులు రేట్లు కానీ ఇవన్నీ పెరుగుతుంటే దీపం పథకం కింద మనం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మహిళలకి పెద్దపీఠం వేసాం. ఆ తర్వాత పెన్షన్ అనేది ఇచ్చిన మాట ప్రకారం 31వ తారీఖే 1వ తారీఖు లోపల ఇంటింటికి చేర్చుతున్నాం. అదేవిధంగా మరియు ఈరోజు మనం చూస్తే సూపర్ 6 భాగంగా ఉచిత బస్సు అనేది 5 రకాల బస్సులు ఈరోజు మనం మహిళలకి ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళేదానికి ఏర్పాటు చేసాం. ఆ రోజు మనందరం ఇక్కడ చూసాం, పిల్లలు చదువుకుంటున్నారన్నా. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ చదివించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలా. అదేవిధంగా మనం అందరం చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరిని చదివిస్తామని ఆ రోజు బాధ్యత రీతిగా మన అందరం చెప్పాం. కానీ ఇక్కడున్న వైఎస్ఆర్ నాయకులు హాస్యాస్పదంగా మన మీద నవ్వులాటలాగా అందరినీ చదివాం, ఇంట్లో ఉన్నది ఒక్కరినే చదివిస్తామని ఆ రోజు చెప్తే మేము ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తామనేసి ఈ తల్లులకి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందనేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా మనం వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో వదిలినా లేదంటే ఎక్కడైనా దూరాభారం పోయి సరుకులు తీసుకొని రావాలన్నా మేము కష్టపడుతున్నాం. ఎన్నో మాటలున్నాయి, మహిళా మాటలు ఏర్పాటు చేశారు. ఈ మాటలతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు డ్వాక్రా సంఘాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ట్యాబులు కానీ ఇవి కానీ సర్వే చేస్తున్నాం. P4 అనే సర్వే కూడా చేస్తున్నాం. ఈరోజు పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. వీటితో పాటు అసైన్మెంట్ కమిటీ చేసి వీళ్ళందరికీ సాగు మరియు అన్ని భూములు ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. మీరు ఒకటి చూడండి, క్రమవారీగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిందనేసి మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఈ యంత్రాంగం అంతా గాడిలో తీసుకొని వచ్చి ఏకదేటిగా మీకు ఎన్నో గ్రామ సభలు పెడుతున్నాం. ఈరోజు ఎటువంటి సమస్య వచ్చినా కానీ యంత్రాంగం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ విధమైన ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా మహిళలందరూ ఉన్నారు. దీన్ని
మనం ఈ రోజు ఇచ్చిన పథకం ద్వారా మనందరం దీన్ని ఒక మంచి వెసులుబాటుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా ప్రయోజనంలోకి మీరు తీసుకెళ్తారో మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం మీకు ఇచ్చిన ఈ ఉపయోగాన్ని సదుపయోగంగా చేసుకోవాలని నేను కోరుతున్నా. మీరు చూసింటే దీపం పథకంలో కూడా మీ గ్యాస్ అకౌంట్ లో మీకు డబ్బులు పడేటట్టుగా మహిళలకే ఇచ్చారు. అదే విధంగా మీరు చూస్తే రేపు వచ్చే ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టి ఇల్లు కూడా మహిళలకు ఉంటది. వీళ్ళకు ఒక భద్రత భరోసా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈ రోజు మనందరం ఇక్కడ వచ్చి ఈ రోజు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ సంకల్పంలో చైతన్యపరిచేదానికి మనందరం ఈ రోజు బస్సుని మొట్టమొదటిగా ఈడున్న 3 రూట్లు ఏర్పాటు చేశాం. క్రమవారీగా ఈ బస్సు రూట్లు కూడా పెంచుతాం. డిఎం గారు ఉన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము మొన్ననే వచ్చాం. బస్ స్టాండ్ కూడా మరమ్మతు చేసి దీంట్లో సర్వీస్ సెంటర్లు కానీ ఫ్రీగా ఇచ్చే టికెట్ కౌంటర్లు కానీ మహిళలకు కానీ స్పెషల్గా చేస్తామని మీ అందరికి చెప్తున్నాం. మేము ఇక్కడ అడిగే యంత్రాంగం కూడా మహిళా పోలీసు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. బస్సులు ఆధునీకరణకు కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం. ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మన అందరం ఈ ఫ్రీ బస్ వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల్లో నుంచి కూడా ఎక్కడి నుంచి అయినా మీరు దరఖాస్తు ఇవ్వండి. వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యాలు కూడా పొడిగిస్తామని మీ అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఖచ్చితంగా వీటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ టైమింగ్ కూడా మనం చెప్పాలా. రోడ్లు కూడా మీరు చూస్తే ఎన్నో విధాలుగా మనకు రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లతో పాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనం ఈ రోజు ఎంవీఐ కానీ వీళ్ళ ద్వారా నిర్మూలన చేసేదానికి మనం ముందుకేస్తున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చిన మహిళలందరికీ దయచేసి ఇంత ఓపికగా మీరున్నారు. ఈరోజు ఈ సదుపాయం చేసుకొని మీరందరూ పల్లెల్లో ఎక్కడున్నాయి కానీ మేము చెప్పిన సూపర్ 6 ఖచ్చితంగా మాట ప్రకారం మీకు వచ్చినాయా లేదా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికి ఉందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు.